జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాల నియోజకవర్గం జాండ్రపేట హైస్కూల్లో చేనేత కార్మికుల జాతీయ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు చేనేత జౌళి శాఖ మంత్రి సరిత, బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి, బాపట్ల శాసనసభ్యులు నరేంద్రవర్మ మరియు మంత్రి తేనేటి కృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా చేనేత సంఘం అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ, చేనేత వస్త్రాలకు పోటీగా మార్కెట్లో పవర్లూమ్ వస్త్రాలు రావడంతో చేనేత వస్త్ర వ్యాపారం దెబ్బతిందని, గత 5 సంవత్సరాల నుండి సబ్సిడీ ఇవ్వటం లేదని, చేనేత కార్మికులకు సబ్సిడీ మంజూరు చేసి చేనేత వస్త్రాలకు రిబేటు కల్పించి చేనేత వస్త్ర శ్రామికులను ఆదుకోవాలని శ్రీదేవి అన్నారు. నమస్కారం అండి. సీఎం గారికి ప్రత్యేకంగా నమస్కారం. సభకు వచ్చిన వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. సార్, మాకు 5 సంవత్సరాల నుంచి థ్రిఫ్ట్ ఆగిపోయింది. మేము కొంచెం నేసినప్పుడు కొద్దిగా జమ చేసాం అనుకోండి, ఒక 100 చేస్తే వాళ్ళు కూడా 100 చేసి మాకు తర్వాత ఇస్తారు. అవి ఆపేశారు. నూలుకి సబ్సిడీ ఆపేశారండి. ఆ సబ్సిడీ కూడా ఇవ్వాలి, ఇవి ఆపేశారు. జిఎస్టీ కూడా మీరు తీసేసి మాకు చేనేతకి ఎక్కువ సాయం చేయాలని అనుకుంటున్నాను. ఇంకొకటండి, అది మనకి ఇప్పుడు పబ్లిక్ కొనడం తగ్గిపోయారు. ఇదివరకు సంక్రాంతి, దీపావళి అలాంటి పండుగలు వస్తే చేనేత సొసైటీస్లో రిబేట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రిబేట్ ఎత్తేసారండి. ఇప్పుడు దానివల్ల కూడా సేల్స్ తగ్గిపోయింది. ఎక్కువ సేల్ ఉందనుకోండి, మనం ఎక్కువ నేసి ఎక్కువ మనకి సొసైటీకి ఎక్కువ యూజ్ అవుతుంది కదా. అదొకటి మీరు హెల్ప్ చేయాలండి. రిబేట్ ఒకటి ఇవ్వాలి, ఎక్కువ సేల్ అయ్యేలాగా చూడాలి. ప్లస్ ఇప్పుడు ఈ హ్యాండ్లూమ్కి వచ్చేదానికి 1000 ఉందనుకోండి, పవర్లూము సేమ్ అలాగే చేసి 80-100గా అమ్ముతున్నారు. అప్పుడు ఇది తగ్గిపోతుంది, హ్యాండ్లూమ్ సేల్ తగ్గిపోతుంది. అదొకటి మీరు అరికట్టాలి. థ్యాంక్ యూ అండి.